ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. కల్వరి శిలువలో నా యెడల మీరు చూపించిన బాహాటమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ, మీ మరణ భూస్థాపన పునరుత్థానాల యందు విశ్వాసముంచుట ద్వారా నాకు ఇచ్చిన మహా గొప్ప రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. డిసెంబర్ 26 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. పరిస్థితులు బాగా లేనప్పుడు మనల్ని ఒక మూలన కూర్చోబెడితే మనకి అది ఏమాత్రం నచ్చదు. గెత్సేమనే తోటలో 11 మందిలో 8 మందిని అలా ఊరికే కూర్చోమన్నాడు ప్రభువు. ఆయన బాగా ముందుకు వెళ్ళాడు ప్రార్థించడానికి. పేతురు, యాకోబు, యోహానులకు మధ్యలో ఉండి కనిపెట్టమని చెప్పాడు. మిగతా వాళ్ళంతా దూరంగా ఒక చోట కూర్చున్నారు. ఆ 8 మంది చాలా సణుగుకుని ఉంటారనుకుంటాను. వాళ్ళు తోటలో ఉన్నారన్న పేరు మాత్రం ఉంది అంతే. దానిలోని పూలు పూయించే విషయంలో వాళ్ళ పాత్ర ఏమాత్రం లేదు. అది అత్యవసర పరిస్థితి. అందరూ అనేక రకాలైన ఒత్తిడులకి లోనై ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళకి యేసు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, ఏమీ చేయకుండా అక్కడ కూర్చోండి. ఇలాంటి అనుభవమే చాలాసార్లు నీకు నాకు వచ్చింది కదా. ఆ నైరాశ్యతను మనం చవి చూసాం. సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు మనకు కనబడినాయి. మన తోటి వాళ్ళు కొందరు బాగా ముందుకు వెళ్ళారు, మరికొందరు మధ్యన ఉన్నారు. మనం మాత్రం వెనకాల పండుకుని ఉండవలసి వచ్చింది. అస్వస్థతతో, పేదరికమో లేక మరో విధంగా పరిస్థితులు తలక్రిందులు కావడమే జరిగి మనం వెనకాల ఉండవలసి వచ్చింది. మనం చిన్నబుచ్చుకున్నాం. క్రైస్తవులుగా మన పాత్ర మనం నిర్వహించకుండా ఈ అడ్డంకులేమిటో మనకి అర్థం కాదు. తోటలోకి మనం ప్రవేశించిన తర్వాత కూడా చేయడానికి ఏ పని లేకపోతే అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. హృదయమా, మెదలకుండా ఉండు. నీకు అర్థమయ్యేదే ఎప్పుడూ వాస్తవం అనుకోకు. క్రైస్తవ జీవితంలో పాలు పంపులు నీకు తప్పకుండా ఉన్నాయి. దేవుని తోటలో నడిచేవాళ్లే, నిలబడేవాళ్లే నిజమైన సేవకులు అనుకోకు. నువ్వు కూర్చుని ఉండవలసిన స్థలం కూడా పరిశుద్ధమైనదే. క్రీస్తులో జీవించి ఉండడంలో 3 రకాలున్నాయి. ముందుకి వెళ్ళి పనిచేస్తూ, కనిపెడుతూ, తెల్లవారేదాకా పోరాడుతూ ఉండే ఆత్మలు కొన్ని. మరికొన్ని ఆత్మలు మధ్యలో ఉండి ముందు జరుగుతున్న వాటిని ఇతరులకు తెలియచేస్తుంటాయి. ఇవి 2 కాక 3వ రకం పోరాడలేనివి, పోరాటాన్ని చూడలేనివి ఉంటాయి. ఆ ఆత్మలకి ప్రస్తుతం దేవుడిచ్చే ఆజ్ఞ, ఇక్కడే కూర్చుని ఉండండి. నీకిలాంటి అనుభవం తటస్థించినప్పుడు దేవుడు నిన్ను కించపరుస్తున్నాడు అనుకోవద్దు. ఇక్కడ కూర్చోండి అని యేసు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోండి. తోటలో నువ్వు కూర్చుని ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనదే. దాని పేరు వేచి ఉండే చోటు. కొన్ని ఆత్మలు గొప్ప పనులు చేయడానికి గాని, గొప్ప భారాలు వహించడానికి గాని ఈ లోకానికి రావు. అవి కేవలం అలా ఉండడం కోసమే నియమించబడినాయి. అవి మనుషులు ఎప్పుడూ ఉపయోగించని పూలు. వాటిని ఎవరూ దండగా గుచ్చలేదు. ఏ బల్ల మీద అవి అలంకారంగా ఉండలేవు. పరిశీలకుల దృష్టిలోకి ఎప్పుడూ అవి రాలేదు. కానీ క్రీస్తు హృదయాన్ని అవి సంతోషపెట్టాయి. వాటి పరిమళం వల్ల, వాటి అందం వల్ల అవి క్రీస్తుకి ప్రియమైనవైనాయి. తన అందాన్ని చూసేవాళ్ళెవరూ లేకపోయినా అవి అందాన్ని నింపుకున్నందువల్ల దేవుడు చూసి సంతోషిస్తున్నాడు. నువ్వు ఇలాంటి పువ్వువైతే సణుకోవద్దు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.